మొత్తం అన్ని మండలాల్లో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళ బ్రదర్స్ దే పరిపాలన నడుస్తుంది. ఎక్కడ చూసినా కానీ వాళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే అధికారంలోకి వచ్చినారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎవరికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా కేసీఆర్ గారు వారు పరిపాలన నడిపించినారు. కాబట్టి డైరెక్ట్ గా ప్రజలకి రైతులు ఏదైతే ఉన్నారో ఎవరైనా సరే ఈరోజు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకే పడేటట్టుగా రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఎవరికి కూడా 1 రూపాయి కూడా పక్కకు పోకుండా డైరెక్ట్ గా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేటట్టుగా చేసినారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అవకాశం లేదు వాళ్ళకి, మొత్తము దాంతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. కానీ వాళ్ళు సొంతంగా రియల్ ఎస్టేట్ దందా కావచ్చు, లేకపోతే మొత్తం భూముల దందా చేసుకుంటా వాళ్ళ అన్నలు వాళ్ళ మొత్తం అదే దందా, మొత్తం వాళ్ళ పరిపాలన అనేది వాళ్ళ బ్రదర్స్ తోనే నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా ఎక్కడ కనిపిస్తలేదని స్టేజ్ల మీదనే కనిపిస్తున్నారు. ఏదో మాటలు చెప్పడానికి మాత్రమే కనిపిస్తున్నారు కానీ చేతలన్నీ కూడా వాళ్ళ బ్రదర్సే నడిపిస్తున్నారు, వాళ్ళ బ్రదర్స్ తోనే నడిపిస్తున్నారు.